హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు AMC టాక్స్. సలార్ మూవీ రిలీజ్ అవ్వి ఇప్పటికి 4 months అవుతుంది. ఈ లోపు చాలా ఫాస్ట్ గా సెకండ్ పార్ట్ కి సంబంధించిన అప్డేట్స్ రావటం షాకింగ్. అసలు ఈ వీడియోలో సలార్ అప్డేట్స్ అలాగే రీసెంట్ సెన్సేషన్ ట్వీట్ అయిన సలార్ క్రాస్ ఓవర్ విషయంపై కూడా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ సలార్ సినిమా రిలీజ్ అనౌన్స్మెంట్ నుండే ఎక్కడో క్రాస్ ఓవర్ ఉందని, సినిమాటిక్ యూనివర్స్ ఉంటుందని చాలా రూమర్స్ అండ్ బజ్ క్రియేట్ అయింది. బట్ తీరా సినిమా చూస్తే ఏ కనెక్షన్ కూడా కనబడలేదు. యశ్ అంగుళం ప్రభాస్ అంగుళం అని చెప్పి మన చెవిన పువ్వు పెట్టి పంపారు, ఇక అంతే. బట్ షాకింగ్లీ మళ్ళీ అదే బస్ క్రియేట్ అవుతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ గారి రీసెంట్ ట్వీట్ గురించి డిస్కస్ చేస్తే, సలార్ సినిమాలోని శివరాజమనార్ క్యారెక్టర్ అనేది మరో మూవీతో ఇంటర్లింక్ అవ్వి ఉంటుందని చెప్పగానే చెప్పేశారు. బట్ నాకు రైజ్ అయిన డౌట్ ఏంటంటే, అసలు ఎందుకు చెప్పారు? నిజమైతే సినిమాలో సడన్ సర్ప్రైజ్ గా దాచొచ్చు కదా, లేదా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు కదా. ముహూర్తం లేని పనితో అప్డేట్లు లీక్ చేస్తే డౌట్లు వచ్చేస్తాయి కదా. ఏదో ప్రమోషనల్ స్టంటా లేక రీచ్ కోసమా అని అనిపించింది. బట్ స్టిల్ అది నిజమని నన్ను నేను నమ్మించుకున్నాను. బికాస్ రీజన్ ఏదైనా సరే క్రాస్ ఓవర్ మాత్రం కన్ఫర్మ్ అయినట్టే కాబట్టి. బట్ దేనికి, ఏ సినిమాతో కనెక్ట్ చేస్తున్నారు, ఎలా, ఏంటి అనే సస్పెన్స్ తో తలబద్దలైంది. అలా పృథ్వీరాజ్ వేసిన ఆ ట్వీట్ కి అందరూ కేజీఎఫ్ అని జై అంటూ ట్రెండ్ ట్యాగ్ ని దింపేశారు. బట్ చిన్న లాజిక్, అటు సిమిలర్ యాక్టర్స్ బోత్ సలార్ అండ్ కేజీఎఫ్ లో ఉన్నారు, పైగా టైం లైన్ కూడా వేరు. ఈ లెక్కన కేజీఎఫ్ అండ్ సలార్ కి లింక్ అనేది లేనే లేదు. బట్ ఇంకో డౌట్ రావచ్చు, అసలు జగ్గుమావ కాన్సర్ బదిలీ ఏం చేశాడు? ఆ టైంలోనే క్రాస్ ఓవర్ పెట్టారా? నో. బట్ రాకీ బాయ్ ఓవర్సీస్ లో ఏం చేశాడు? అక్కడే క్రాస్ ఓవర్ పెట్టారా? అస్సలు కాదు. అసలు నీల్మావ సలార్ రిలీజ్ కి ముందు ఏం చెప్పాడో చూస్తే, నేను అసలు క్రాస్ ఓవర్లు సినిమాటిక్ యూనివర్స్ లు తీయలేను, నా వల్ల కాదు అని అన్నాడు. మరి ఈ మనార్ మనోడికి ఏమైందని ఇలా లీక్ చేసేశాడు? అసలు క్రాస్ ఓవర్ పై ఇంట్రెస్ట్ లేని నీల్మావాకి సడన్ గా ఈ డిసిజన్ ఎందుకు తీసుకోవాలనిపించింది? మేబీ హైప్ కోసమా? క్రియేట్ అయిన హైప్ కి జోష్ ఇచ్చే పనా అని డౌట్. అంటే ఇక్కడ సలార్ బాయ్ కి సంబంధం లేదండోయ్, ఓన్లీ శివమనార్ కి మాత్రమే ఇంకో యూనివర్స్ తో కనెక్షన్ ఉంది. సో సలార్ 2 ఎండింగ్ ఇంకో సినిమాకి ఓపెనింగ్ అవుతుందన్నమాట. మేబీ ఎన్టీఆర్ సినిమాతో కనెక్షన్ ఉందా? ఎస్, దానికే ఎక్కువ పాసిబిలిటీ ఉంది. తీసేది ఎలాగో బ్లాక్ అండ్ వైట్ అండ్ సిమిలర్ స్టైలింగ్ కాబట్టి NTR 31 అండ్ సలార్ కి కనెక్షన్ ఉందేమో. బికాస్ కేజీఎఫ్ సలార్ కన్నా సలార్ NTR 31 పోస్టర్స్ బాగా సింక్ అవుతాయి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఇంతకు ముందు వీడియోస్ లోనే నేను డౌట్ ని షేర్ చేసుకున్నాను. అదేంటంటే, ఉన్న 3 ట్రైబ్స్ లో లైక్ మనార్, గనియార్ అండ్ శౌర్యంగాలో మనార్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ లీడింగ్. పృథ్వీరాజ్, జగపతి లాంటి పవర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. ఇన్ శౌర్యంగా కేస్ ఏకంగా సలార్ బాయ్ ఉన్నాడు. వెనక శకుని మాదిరి కాన్సర్ దర్శకుడు కూడా ఉన్నాడు. బట్ గన్యాస్ లో మాత్రం అంత పవర్ఫుల్ హోప్ ఆర్ సెటప్ అనేది లేనే లేదు. సో మేబీ ఇఫ్ ఎన్టీఆర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గనియార్ అని అనిపించింది. ఐ మీన్ అది సిల్లీ రీజన్ ఏమో. సో లెట్స్ ఎండ్ అప్ ఫర్ హియర్. ఇంకా చివరిగా సలార్ అప్డేట్. సలార్ సెకండ్ పార్ట్ షూట్ తొందరలో స్టార్ట్ అవుతుందని ప్రశాంత్ నీల్ చెప్పేశారు. NTR 31 కన్నా ముందే సలార్ 2 తీస్తున్నామని అన్నారు. సో దట్స్ వై ఐ సెడ్ సలార్ 2 ఎండింగ్ NTR 31 కి ఓపెనింగ్ అవుతుందా అని. ఇన్స్టెడ్ ఆఫ్ NTR 31 సలార్ 2 కి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చారంటే మేబీ సలార్ అండ్ NTR 31 హ్యాస్ ఎ కనెక్షన్. ఐ మీన్ ఈ పిచ్చి హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ నేను ఊరికే పెంచట్లేదు. జస్ట్ నాకున్న క్రేజీ థాట్స్ షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇక మే ఎండింగ్ లోనే సలార్ 2 షూటింగ్ అప్డేట్లు వచ్చేస్తాయి. 2025 లో సలార్ రోడ్ మళ్ళీ వస్తాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో హోప్ఫుల్లీ మీతో మంచి అప్డేట్ నే షేర్ చేసుకున్నాను అనుకుంటూ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్. మీ AMC టాక్స్.